హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చిట్టి చెక్కలండి. కారం కారంగా కరకరలాడుతూ ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక గంటలోనే 100 పైగా చెక్కలు అయితే చేసుకోవచ్చండి. చాలా అయితే టేస్టీగా ఉంటాయి. వీడియోలో రెసిపీ మొత్తం చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని 1 కప్పు బియ్యం పిండి అయితే వేసానండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని కారానికి తగ్గట్టుగా 4 నుండి 5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్క అయితే వేసాను. ఈ రెండింటిని కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ని బియ్యం పిండిలోకి అయితే యాడ్ చేస్తున్నాను. వేడిగా ఉండే ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశానండి. ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలుపుకోవాలండి. పిండి మొత్తం కూడా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను. తడి బియ్యం పిండిగా కూడా చెక్కలు అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 గంట పాటు నానబెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పు అయితే యాడ్ చేశానండి. 1 గంట ముందైతే నానబెట్టుకుంటే మీకు చక్కగా నానిపోతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకుని అయితే వేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల మనకి చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. వీలైనంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. నేనైతే వామ్ కూడా యాడ్ చేస్తున్నాను. వామ్ అనేది మనం శనగపప్పు పెసరపప్పు వేసినప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే మర్చిపోయానండి వేయడం. ఇప్పుడు యాడ్ చేసి పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా అయితే కలిపేశాను. ఒక 10 మినిట్స్ పాటు తడి క్లాత్ అయితే వేసి పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత అయితే వీలైనంత చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి. పిండి కనుక చేతులకు అంటుకుంటూ ఉంటే కొంచెం ఆయిల్ రాసుకుని అయితే ఉండలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. క్రాక్స్ లేకుండా బాల్స్ అన్నీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వాయికి సరిపడగా ఉండలన్నిటిని అయితే చేస్తున్నానండి. రెండో వాయికి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. అన్నీ ఒకేసారి చేసేసుకుంటే ఉండలు అనేవి ఆరిపోతాయండి. కాబట్టి నేను కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ మిగిలిన పిండిని అయితే తడి క్లాత్ అయితే మళ్ళీ కవర్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే చెక్కల్ని ఒత్తుకుందామండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోవచ్చు. లేదా ఇలా పాలిథిన్ కవర్ అయితే తీసుకొని మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ముందుగా బాల్స్ అయితే చేసుకున్నాం కదా, అవన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికి ఒకటి దూరంగా పెట్టండి. చెక్కలు ఒత్తుకున్న తర్వాత కొంచెం అయితే మీకు వెడల్పు వస్తాయి కాబట్టి ఒకదానికొకటి దూరంగా అయితే పెట్టుకుని ఇలా పైనుంచి మళ్ళీ కవర్ అయితే వేసేసి మీ దగ్గర ఏదైనా వెడల్పుగా ఉండే గ్లాస్ కానీ ఏదైనా ఉంటే తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఇలా చెక్కలన్నిటినీ కూడా ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసుకుంటున్నానో చెక్కలన్నిటినీ కూడా. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. మనకి చెక్కలు అనేవి ఇంత మందంగా ఉంటే సరిపోతాయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా ఒక బౌల్ని తీసుకుని ఇలా చేత్తో అయితే ప్రెస్ చేసుకుంటూ కూడా మనం చెక్కలన్నిటిని కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను ముందు చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చెక్కలన్నిటినీ కూడా వేసేస్తున్నానండి. మనకి చిట్టి చెక్కలే కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత నిదానంగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. చెక్కలు వేసిన వెంటనే కలిపేస్తే విరిగిపోతాయండి. 1 నిమిషం ఆపి ఫ్రై చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ కలర్ ఉండగానే ఆయిల్లో నుండి అయితే తీసేసుకోవాలండి. బయటికి తీసిన తర్వాత డార్క్ కలర్లోకి అయితే వస్తాయి. ఇదే విధంగా పక్కన పెట్టిన పిండిని కూడా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసి చెక్కలుగా ఒత్తుకుని అయితే మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా క్రంచీగా అయితే వచ్చాయి. కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.